సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే నిలిచింది. ఆటగాళ్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ విషయంపై విచారణ కూడా చేపట్టనున్నట్లు సమాచారం. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా ఈ తొక్కిసలాట్లో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందించింది. సెలబ్రేషన్ ను సరిగ్గా ప్లాన్ చేసి ఉండాల్సిందే అంటూ ఆర్సీబీ మేనేజ్మెంట్ పై బీసీసీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జూన్ 4న బెంగళూరు నగరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు. సన్నాహక లోపాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడడానికి దారితీసిన ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ గెలిచినందుకు బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు. కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. ఛాంపియన్ జట్టును చూసేందుకు చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. నిర్వాహకులు దీన్ని బాగా ప్లాన్ చేసి ఉండాలి. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని సైకియా తెలిపారు. ఇంత పెద్ద విజయోత్సవ వేడుకను నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తర్వాత ఇది యాంటీ క్లైమాక్స్ అని ఆయన అన్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు కర్ణాటక ప్రభుత్వం బాధ్యతని వహిస్తోంది. ఇది చాలా విషాదకరమైంది. ఇందుకు మేము క్షమాపణలు కోరుతున్నాం. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే 3 లక్షలకు పైగా జనం వచ్చారు. మేము గాని పోలీసులు గాని ఇంతమంది ప్రజలు వస్తారని ఊహించలేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాగా ఈ ఘటనపై కోహ్లీ దంపతులు కూడా స్పందించారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం విషాదకరమన్నారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు వారి మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.